హలో నమస్తే అండి, వెల్కమ్ టు విఎల్ వంటలు. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు మనం చికెన్ కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాం అండి. చికెన్ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరో ఉంటారు కదా, ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది మీకు నేను చేసి చూపిస్తాను. దానికోసం అయితే మనం ఒక పాన్ తీసుకుందాం. పాన్లో అయితే ఒక 4 టేబుల్ స్పూన్ ఒక ఆయిల్ వేసుకొని, ఒక చెక్క, 2 లవంగాలు, ఒక ఇలాచి, ఒక 2 ఉల్లిపాయలు చాప్ చేసి వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఒక 4 వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఒక 4 వేసుకోండి. దాంట్లో మసాలాకి అయితే మనం ఈ విధంగా అయితే మసాలాని వేయించుకుందామండి. ఇదిగో ఇలాచి, చెక్క, లవంగా లైట్గా వేయించండి. మనం వేయిస్తేనే మనకు బాగుంటుంది మసాలా. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వరకు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోండి. ఇప్పుడు చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోండి. నిమ్మకాయ వేసుకొని ఉప్పు వేసి కడిగి పెట్టుకొని ఆ చికెన్ దీంట్లో యాడ్ చేయండి. అల్లం పేస్ట్ వేగిన తర్వాత యాడ్ చేయండి. ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనకు మసాలా వేగుతుంది కదా, సన్నగా సిమ్లో పెట్టి వేయించుకోండి. గసగసాలు ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇట్లా మగ్గనివ్వండి. ఇప్పుడు ధనియాల పౌడర్ ఒక స్పూన్ వరకు వేసుకోండి. కారం ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇట్లా అయితే మనకి బాగా వేగుతుందండి. బాగా ఉప్పు, కారము, మసాలాలు అన్ని ముక్కలుగా అయితే పడుతున్నాయి. చికెన్ని చాలామంది ఇష్టంగా తింటారు కదా. ఇదిగోండి మనం వేయించుకున్న గసగసాలు అవి ఉన్నాయి కదండి, దాని పేస్ట్ అనమాట అది ఇప్పుడు వేసింది. ఆ పేస్ట్ని కూడా వేసుకొని మొత్తం అన్ని వేయించండి. మొత్తాన్ని వేసి ఒక పెద్ద గ్లాస్ అయితే వాటర్ అయితే పోసుకోండి. తగినన్ని వాటర్. మీకు పులుసు కావాలంటే కొంచెం ఎక్కువ పోసుకోండి. పులుసు తక్కువ కావాలి, జ్యూసీగా కొంచెం గ్రేవీగా కావాలంటే తక్కువ పోసుకోండి. నేనైతే ఒక 2 గ్లాసులు వాటర్ పోసానండి. సాల్ట్ ఒక స్పూన్ వేసాను. ఇవ్వండి. కొంచెం కొత్తిమీర వేసి మనం ఉడకనిద్దాము కర్రీని. చూసారు కదా, పక్కన మీకు ఆయిల్ తేలుతుంది. ఇట్లా ఆయిల్ తేలిందంటే కర్రీ ఉడికిపోయిందని అర్థం.